ఈ నెల 28వ తారీఖున అఖిల భారత స్థాయిలో ఉన్నటువంటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు రెండు కూడా విలీనం అవుతున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ నగరంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సుని నిర్వహించుకుంటా ఉన్నాం. ఆ సదస్సుకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విప్లవకారులు విప్లవాభిమానులు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ కోరుతా ఉంది. అంతేకాకుండా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండు పార్టీల శ్రేణులు ఈ విలీన సభలో పాల్గొనవలసిందిగా పిలుపునిస్తా ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద ఫాసిస్టు భావజాలానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి విప్లవకారులందరినీ కూడా ఐక్యం చేయాలని చెప్పి ఐక్యం కావాలని కోరుతూ ఈ సభను నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయేటువంటి కాలంలో ఫాసిస్టు విధానాలని ఓడించాలంటే దేశంలో ఉన్నటువంటి విప్లవకర శక్తులు, అభ్యుదయ శక్తులు, ప్రజాస్వామిక శక్తులందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఐక్య ఉద్యమాలని కొనసాగించే దాంట్లోనే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈ పాత్రని నిర్వహిస్తూ ఉంది. రాబోయేటువంటి ఐక్య ఉద్యమాలకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత స్థాయిలో అనేక పోరాటాలని ఐక్య ఉద్యమాలను కొనసాగిస్తుందని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తుంది.